సో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసుకుని డిజైన్ చేసుకుని ప్రాజెక్ట్ని బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ఎప్పుడు కూడా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లోనే క్లయింట్ ఫిక్సేషన్ ఎక్కువ ఉంటుందండి. దాన్ని మనం అదర్ యాక్టివిటీస్తో లింక్ చేసుకుంటాం. అదే దిస్ ఈజ్ కాల్డ్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండి. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా కామన్గా ఉంటుందండి ఇది ఇంతవరకు. తర్వాత అసైన్మెంట్ అండి. ఇది ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా మనకి అసైన్మెంట్ ఏ పాయింట్స్ ఉంటాయండి, అంతకుమించి ఏది ఉండవు. కానీ మనం అక్కడ ఒక కంపెనీ కూడా 2, 3 అనేది మన క్లయింట్ డిసైడ్ చేస్తాడు. బిజినెస్ ఏరియానే అంతే, ఫంక్షనల్ ఏరియానే అంతే, క్లయింట్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. మనం అన్నీ కూడా సింగిల్ చేసుకున్నాం, కానీ ప్రాజెక్ట్ ప్లేస్లో సింగిల్ ఉండదండి. బేస్డ్ ఆన్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ డిఫరెంట్. మేబీ 4 బిజినెస్ ఏరియాస్ ఉండొచ్చు, 3 కంపెనీ కోడ్స్ ఉండొచ్చు, 3 బిజినెస్ ఏరియాస్ ఉండొచ్చు, 3 ఫంక్షనల్ ఏరియాస్ ఉండొచ్చు, క్రెడిట్ కంట్రోల్ ఏరియాస్ ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఫిక్స్ చేస్తామండి. ప్రతి కంపెనీలో ఇండియన్ ప్రాజెక్ట్ అయితే V3, యుఎస్ ప్రాజెక్ట్ అయితే K4. యుఎస్ ప్రాజెక్ట్ అయితే K4. యుఎస్ అండ్ మెనీ మోర్ కంట్రీస్ K4. వేరే V3, K4 ఫిక్స్డ్, ఎస్ ఫిక్స్డ్. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా సర్వర్లో కామన్గా ఉంటుందండి ఇది. దాన్ని మీకు ఒక కంపెనీ కోడ్ ఉంటే 1, 2 ఉంటే 2, 3 ఉంటే 3 అసైన్ చేసుకుంటామండి. తర్వాత మన కంపెనీలో బిజినెస్ స్టార్ట్ అయింది. ప్రతి యాక్టివిటీకి ఒక జిఎల్ అకౌంట్ ఉంటుంది. ఆ జిఎల్ అకౌంట్ స్ట్రక్చర్ రూపం తయారవ్వాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దాన్ని మన కంపెనీ కోడ్కి ఇక్కడ ఒకటే కంపెనీ కోడ్, ఒకటే చార్ట్ ఆఫ్ అకౌంట్. మరి 3 కంపెనీ కోడ్లు అనుకోండి, ఇదే సింగిల్ చార్ట్ ఆఫ్ అకౌంటే ఉంటుందండి. 3 టైమ్స్ అసైన్ చేస్తారు, 3 కంపెనీ కోడ్స్. ప్రతి కంపెనీలో జిఎల్ అకౌంట్ నేచర్ డిసైడ్ అయ్యాక డిపెండ్స్ ఆన్ కంపెనీ బట్టి అకౌంట్స్ గ్రూప్స్ ఉంటాయి. అకౌంట్ గ్రూప్స్ నేను 4 చెప్పాను, కానీ ప్రాజెక్ట్ ప్లేస్లో అసెట్స్ అండర్ 2, 3, లయబిలిటీస్ అండర్ 2, 3 or 4 or 5, ఇన్కమ్ అండర్ 5 to 10 or ఎక్స్పెన్స్ అండర్ 5 to గ్రూప్స్. దట్ ఈస్ కాల్డ్ అకౌంట్ గ్రూప్స్. ఇంటర్వల్ నేను 1000 to 1000 అని ఫిక్స్డ్ కాదు. ప్రాజెక్ట్ ప్లేస్లో 10 digits వరకు తీసుకోవచ్చు. మన క్లయింట్కి అకౌంట్స్ ఏం వాడుతున్నారో అదే డిజిట్స్ కావాలా, ఎస్, మూవ్ ఫార్వర్డ్. అలా మీరు స్టాండర్డైజేషన్ నేర్చుకుంటారు, కానీ క్లయింట్ ప్లేస్లో బేస్డ్ ఆన్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్. అది కంపల్సరీ మనం గుర్తుంచుకోవాలండి. తర్వాత ప్రతి ప్రాజెక్ట్లో పోస్ట్ చేయడానికి పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. దాన్నే ఓపెన్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. దాన్ని కంపెనీ కోడ్. 3 కంపెనీ కోడ్లు ఉన్నాయి, 3 సార్లు అసైన్ చేస్తాం. ఒకటే వేరియంట్ ఉంటుంది, ఒకటే చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది, ఒకటే కంపెనీ ఉంటుంది. ఓపెన్ అండ్ క్లోజింగ్ పీరియడ్ ఒకటే ఉంటుందండి. వేరియంట్ ఎప్పుడు ఒకటి కాబట్టి పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఒకటే ఉంటుంది. నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ అసైన్ చేసుకోండి. కంపెనీ కోడ్ బట్టి మాస్టర్ డేటాస్ ఉంటాయి. ఒక కంపెనీ కోడ్కి ఒక మాస్టర్ డేటా టెంప్లెట్, సెకండ్ కంపెనీ కోడ్కి ఒక మాస్టర్ డేటా టెంప్లెట్. డిపెండ్స్ ఆన్ యువర్ క్లయింట్ రిక్వైర్మెంట్. డాక్యుమెంట్, ఈచ్ జిఎల్ నేచర్ ఒక డాక్యుమెంట్ కంట్రోల్ చేస్తుంది, అదే ఎస్సిఏ జిఎల్ డాక్యుమెంట్ టైప్. దానికి ఒక నెంబర్ రేంజ్ ఇచ్చేస్తాం. డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్, డిఫైన్ నెంబర్ రేంజ్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నేను చెప్పలేదు అనుకున్నారు కదా. ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఈచ్ ఫీల్డ్ విల్ కంట్రోల్ 1 ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. 90% జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా జనరల్. ఈసీసీలో జెడ్ సిరీస్ అండి, GG01. S4 HANAలో Y సిరీస్, YB01. అది ఒక చేంజ్ వచ్చిందండి. ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏమి ఉండదండి. ఇది మనం జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేస్తాం. దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. మనకి ఇంతవరకు జరిగిందండి. సో మనం యాజ్ యూజువల్గా మనం సో నౌ వర్క్ షాప్ స్టార్ట్ చేస్తున్నాం అండి. సో ఇలా మనం ఇంతవరకు జరిగామండి. 26th వర్క్షాప్. సో ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉంటుంది, జిఎల్ అకౌంట్ నేచర్ ఉంటుందండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండి. క్లాసిఫై జిఎల్ అకౌంట్స్ ఫర్
డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండి. చాలా ప్రాజెక్ట్స్లో మనం జిఏ అకౌంట్ గ్రూప్స్ని చేస్తూ ఉంటామండి. నార్మల్గా ఈ అకౌంట్స్ గ్రూప్స్ని చేస్తున్నప్పుడు ప్రతి అకౌంట్ గ్రూపు ఒక అకౌంట్ కేటగిరీ, ఐటమ్ కేటగిరీ కంట్రోల్ చేస్తుందండి. సాధారణంగా ఐటమ్ కేటగిరీ ఏంటండి? జనరల్గా బ్యాలెన్స్ షీట్ అకౌంట్, అసెట్స్ లయబిలిటీస్, ఎక్స్పెన్స్ అకౌంట్, ఇన్కమ్ అకౌంట్, ఇలా ఐటమ్ కేటగిరీ అనేది కంట్రోల్ చేస్తుంది. మనం డిపెండ్స్ ఆన్ అకౌంట్ గ్రూప్ కట్టి మనం క్లాసిఫై చేయాలి అకౌంట్స్. మన అకౌంట్ గ్రూప్ నేచర్ ఏముందండి? అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్స్, ఇన్కమ్. బట్ అయితే 2 more గ్రూప్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు కాదండి, SAP ECCకి S4కి చాలా చేంజ్ వచ్చిందండి. మునుపు బ్యాంక్ అకౌంట్స్ని నార్మల్గా హౌస్ బ్యాంక్స్ని అన్నీ కూడా అసెట్స్లో చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు S4 HANAలో అసెట్స్లో చేయండి, క్యాష్ అండ్ బ్యాంక్ గ్రూప్ అకౌంట్ గ్రూప్లో చేస్తామండి. ఈసీసీలో ఈ ప్రాబ్లం చాలా సంవత్సరాల నుంచి ఉంది. S4 HANAలో ఇంట్రడ్యూస్ చేసే కూడా చాలా సంవత్సరాలు, 1909 2020 వరకు కూడా క్లియరింగ్ అకౌంట్ లేదండి బ్యాంక్స్కి. SAPకి క్వశ్చన్ మార్క్ అయిపోయింది లాస్ట్ 20 years నుంచి. 1909 వరకు కూడా ఈ ప్రాబ్లం ఉందండి. 2020 నుంచే క్యాష్ అండ్ బ్యాంక్ ఇంట్రడ్యూస్ చేశారండి. అంటే మనం అకౌంట్ గ్రూప్లో చేస్తున్నప్పుడు క్యాష్ అండ్ బ్యాంక్ కూడా చేసుకుంటాం. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, క్లాసిఫై జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్లో సాధారణంగా ఇక్కడ మనం క్యాష్ అండ్ బ్యాంక్ కూడా చేసుకుంటాం. అలాగే ఈసీసీలో జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా FS00లో చేస్తారండి. కానీ S4 HANA సిస్టంలో ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్, జిఎల్ అకౌంట్స్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం దీంట్లోనే చేస్తామండి. నార్మల్గా FS00లో అది మేజర్ చేంజ్ వచ్చిందండి ఈసీసీకి, S4 HANAకి. ఈ క్లాసిఫై జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది అసెట్స్ బట్టి ఉంటుంది, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్. ఇది మనం ఈ క్లాసిఫై జిఎల్ అకౌంట్స్ ఫర్ ఐటమ్ కేటగిరీ అనే దాన్ని అసైన్ చేస్తామండి. ఐటమ్ కేటగిరీ. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, అసెట్స్ అంటే బ్యాలెన్స్ షీట్, లయబిలిటీస్ అంటే బ్యాలెన్స్ షీట్, ఎక్స్పెన్స్ అంటే ఎక్స్పెన్సెస్. ఒక సింబాలిక్ కోడ్ ఉంటుందండి, ఇన్కమ్. అది అసైన్ చేసుకుంటాం. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. క్లాసిఫై జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఇలా క్లాసిఫై జిఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ తర్వాత నౌ నెక్స్ట్ పాయింట్ ఈజ్, ఏ ఫైనాన్షియల్ ఇయర్ అయినా సరే పోస్టింగ్స్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో ఆపరేషన్స్ ఉంటూ ఉంటాయండి. అందుకే మనం కరెన్సీ టైప్ సెట్టింగ్స్ అని మెయింటైన్ చేయాలి. నార్మల్గా అందుకోసం మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్స్